ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ తెలుగు బైబిల్ నాలెడ్జ్ ఛానల్ని వీక్షించడానికి వచ్చిన మీ అందరికీ ప్రభునామం పేరట శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు మనం తెలుసుకొని పోతున్న అంశం ఏంటంటే జ్ఞానము యొక్క 7 స్తంభములు. జ్ఞానము యొక్క 7 స్తంభములు. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. ఒకసారి మనం చదువుదాం. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకున్నది. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకున్నది. జ్ఞానము 7 స్తంభములను చెక్కుకునింది. ఆ 7 స్తంభాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఆ 7 స్తంభాల్లో ఫస్ట్ది వచ్చేసరికి పవిత్రత. జ్ఞానము కట్టుకున్న 7 స్తంభాల్లో ఫస్ట్ స్తంభం వచ్చేసరికి పవిత్రత. అనగా జ్ఞానము కలిగి నివసించాలి అనుకున్నవారు, జ్ఞానము కలిగి జీవించాలి అనుకున్నవారు పవిత్రత అన్నది వారికి కంపల్సరీ ఉండాలి. రెండవది సమాధానం. అందరితో కూడా సమాధానముగా జీవించాలి. ఎవరితో కూడా ఎటువంటి తగువలు కానీ పగలు కానీ ద్వేషాలు కానీ పెట్టుకోకుండా అందరితో సమాధానముగా జీవించాలి. మూడవది మృదుత్వం. సహనము కలిగి జీవించాలి. ఓర్పు సహనము కలిగి జీవించిన వారికే జ్ఞానము కలుగుతున్నది. ఇది 3వ స్తంభం. 4వది వచ్చేసరికి సులభముగా లోబడినది. దేవుని యొక్క మాటలకు, దేవుని యొక్క ఆజ్ఞలకు, ఆయన కట్టడలకు సులభముగా లోబడేవారే ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. సులభముగా లోబడటం. నెక్స్ట్ 5వది ఏంటంటే కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకోవాలి. కనికరము కలిగి జీవించాలి. జనుల పట్ల అందరి పక్షాన మనం కనికరము కలిగి జీవించినప్పుడే ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటాం. నెక్స్ట్ పక్షపాతము ఉండకూడదు. తర్వాత 6వ స్తంభం వచ్చేసరికి పక్షపాతము లేనిది. పక్షపాతం అన్నది ఉండకూడదు. న్యాయముగా జీవిస్తూ ఉండాలి. అదే జ్ఞానమునకు 6వ స్తంభం. ఇక 7వది వేషధారణ ఉండకూడదు. 7వ స్తంభం వచ్చేసరికి వేషధారణ అన్నది ఉండకూడదు. ఒక క్రైస్తవుడు జ్ఞానాన్ని సంపాదించుకుని జీవించాలి. దేవుడు అదే చెప్తున్నాడు. ప్రతివారును జ్ఞానము కలిగి జీవించండి, ప్రతివారును జ్ఞానము కలిగి నడుచుకోనండి అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. మరి జ్ఞానం మనకి రావాలి అంటే ఈ 7 స్తంభాలు ఏదైతే ఉన్నాయో జ్ఞానానికి, ఈ 7 స్తంభాలు మనలో కూడా ఉండాలి. ఆ 7 స్తంభాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫస్ట్ది వచ్చేసరికి పవిత్రత, 2 సమాధానము, 3 మృదుత్వము, 4 సులభముగా లోబడుట, 5 కనికరము కలిగి జీవించుట, 6 పక్షపాతము లేకుండా ఉండుట, 7 వేషధారణ లేకుండా ఉండుట. ఈ 7 స్తంభాలను జ్ఞానము చెక్కుకున్నది. ఈ 7 అంశాలు మనలో ఉన్నట్లయితే మనము కూడా జ్ఞానవంతులము అవుతాం. మనము కూడా జ్ఞానాన్ని సంపాదించుకున్న వారం అవుతాం. కనుక ఈ మాటలు ఎక్కడున్నాయి? మీరేముందండి నోటితో చెప్పేస్తున్నారు 7 స్తంభాలు ఏంటి అని. అసలు ఇంతకీ ఈ మాట అన్నది ఎక్కడుంది అంటే యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో రాయబడి ఉంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, ఇక్కడ మనం చూసాం కదా 17వ వచనంలో రాయబడి ఉన్నాయి కదా 7 స్తంభాలు ఏంటియో. పవిత్రత, సమాధానము, మృదుత్వము, సులభముగా లోబడటము, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొని ఉండటం, పక్షపాతము లేకుండా ఉండటం, వేషధారణ లేకుండా ఉండటం. ఈ 7 స్తంభాలు జ్ఞానము చెక్కుకుంది. ఈ 7 స్తంభాలు అనగా ఈ 7 లక్షణాలు ఒక క్రైస్తవుల గనక ఉన్నట్లయితే, ఈ 7 అంశాలు ఒక క్రైస్తవుల కనుక ఉన్నట్లయితే వాడు జ్ఞానవంతుడు. అతను జ్ఞానాన్ని సంపాదించుకున్నవాడు. ఏ క్రైస్తవుడికైతే 7 లక్షణాలు లేదా 7 అంశాలు తనలో ఉంటాయో అతను జ్ఞానముతో ఈ 7 అంశాలు మనలో ఉన్నట్లయితే మనము కూడా జ్ఞానవంతులము.
ఈ 7 అంశాల్లో ఒక్కటి తప్పినా సరే మనందరం కూడా అజ్ఞానంలో జీవిస్తున్నట్లు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ 7 అంశాలు మనలో ఉంచుకొని మనం జ్ఞానవంతులుగా ఉండి పరలోకానికి చేరాలనేది దేవుని యొక్క ఆశ. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు.